ఈరోజు ఫోన్ పక్కన లోకేష్ గారు లోకేష్ గారు పుట్టినరోజు ఈ రోజున అందరూ సంతోషంగా ఉండాలి. బాగానే జరుగుతుందా ట్రీట్మెంట్ అది? దేవుడినిది చూడండి ఓకేనా? సోమన్ ఇచ్చోండి ఫోన్ ఫోన్ నువ్వు బాగున్నావు, అరుపులు పోయి చక్కగా చక్కగా ఇక్కడ ఉంటాయి. మీరు ఇచ్చేయండి. అమ్మ అటు వెళ్ళరు తల్లి, అటు చేతులు పెట్టకండి. తీసుకో కొంచెం చెయ్యి పెట్టండి. ఓకే అర్థం కాదండి. సార్ చేతులు పట్టుకోండి సార్ మధ్యలో.
ఓకే సార్ ఓకే. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి నేను, ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు ఫైరామ్ సెంటర్లో జిల్లా పార్టీ ఆఫీస్లో సౌదీ నుంచి ఒక వ్యక్తిని ఏలూరు ఎమ్మెల్యే గారి కృషి వల్ల, లోకేష్ బాబు గారి ప్రయత్నం వల్ల ఆయన ఏలూరు చేరడం జరిగింది. ఆయనతో అక్కడ కార్యక్రమాన్ని చేశాం. ఈ రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 యాపిల్స్ 2 కమలాలు ఇచ్చి లోకేష్ బాబు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని, ఇంకా ప్రజల కోసం పనిచేయడానికి ఆయనకి ఇంకా శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మరి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే మన కోటదెబ్బ మీద ఉన్నటువంటి మానసిక వికలాంగుల స్కూల్ ఉందో వాళ్ళందరూ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేశాం. ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా హెచ్ఐవి పేషెంట్లకు కూడా భోజన ఏర్పాట్లు, వసతులు అన్నీ కూడా కేవలం ఇవన్నీ మా యువ నాయకుడి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఏ రకంగా అయితే మద్దతునిచ్చారో భవిష్యత్తులో కూడా ఆ రకంగా ఏమైతే మేము సూపర్ 6 హామీలు ఇచ్చున్నామో అవన్నీ కొనసాగించాలని, అవి కొనసాగించేందుకు శక్తిని, ధైర్యాన్ని, మేము చేసిన ప్రతి కృషిని ఫలించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే యువ నాయకులు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నేను, బెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అనేక సేవా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఏదైతే నిరూపించబడిందో, కోటి సభ్యత్వాలు మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు స్థాయిలో అయినాయో, మరి సేవే మార్గం అని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని పెట్టారో ఆ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు ప్రతి చోట కూడా పేదవాడు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం, వస్త్రదానం అన్నీ కూడా ఈ రోజున మరి హాస్పిటల్కి వచ్చి రోగులకి పళ్ళు, యాపిల్స్, కమలాకాయలు పంచిపెడతాం. ఇవన్నీ కూడా కార్యకర్తల కృషి వల్లే జరిగింది, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం వల్లే జరిగింది. మరి ఆ దేవుడు నారా లోకేష్ గారికి మరి ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.